నమస్తే ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. విశాఖ మెట్రోకు కేంద్రం పచ్చజెండా. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబుకు స్వయంగా చెప్పిన కేంద్ర మంత్రి మురళీ మనోహర్ లాల్. జీవీఎంసీ ఎన్నికలకు రంగం సిద్ధం. మార్చి 9న ఓటర్ల జాబితా. 64 పంచాయతీలను విలీనం చేయాలంటూ పంచాయతీరాజ్ శాఖకు లేఖ. స్టీల్ ప్లాంట్ ను ముక్కలు ముక్కలుగా చేసి ప్రైవేటీకరిస్తున్న పాలకులకు గుణపాఠం చెబుతాం. దేశవ్యాప్త సమ్మెతో కేంద్రానికి కనువిప్పు కలిగిస్తామన్న సిఐటియు నేత నరసింగరావు. 2027 జూన్లో జరిగే గోదావరి పుష్కరాలకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు. ఘాట్లను పరిశీలించిన అధికార బృందం. విశాఖ మెట్రోకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. సీఎం చంద్రబాబుకు స్వయంగా కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఈ విషయాన్ని చెప్పారు. విశాఖ, విజయవాడలో మెట్రోకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు కేంద్రం నుండి తీపి కబురందింది. మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణానికి పచ్చజెండా ఊపింది. కేంద్ర మంత్రి మనోహర్ లాల్తో సీఎం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మనోహర్ లాల్ స్వయంగా ఈ విషయాన్ని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విశాఖ, విజయవాడలో మెట్రోకు ప్రతిపాదనలు పంపింది. వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి, ప్రయాణాన్ని సులభతరం చేయడానికి ఈ మెట్రో రైలు ప్రాజెక్టు ఎంతగానో ఉపయోగపడుతుంది. విశాఖ మెట్రో మొదటి దశ ప్రాజెక్టుకు 11,000 కోట్లు ఖర్చు కానున్నాయి. 3 కారిడార్లలో నిర్మించాలని డిపిఆర్ను కూడా సిద్ధం చేశారు. మొత్తం 46.22 కిలోమీటర్లు, 43 మెట్రో స్టేషన్లు నిర్మించనున్నారు. డబుల్ డెక్కర్ విధానంలో నిర్మించేలా డిపిఆర్ సిద్ధం చేశారు. ఎన్ఏడి, తాడిచెట్లపాలెం, గురుద్వారా, మద్దిలపాలెం, హనుమంతవాకుల వద్ద ఇంటిగ్రేటెడ్ మెట్రో స్టేషన్లో నిర్మించనున్నారు. కోర్మానపాలెం, కొమ్మాది జంక్షన్ల మధ్య మొదటి మెట్రో లైన్ 34.4 కిలోమీటర్లు, 29 స్టేషన్లు నిర్మించనున్నారు. రెండో కారిడార్లో గురుద్వారా నుండి పాత పోస్టాఫీస్ మధ్య 5.07 కిలోమీటర్లు, 6 స్టేషన్లు నిర్మించనున్నారు. మూడో కారిడార్లో తాడిచెట్లపాలెం, చినవాల్తేర్ల మధ్య 6.75 కిలోమీటర్లు, 7 మెట్రో స్టేషన్లు రానున్నాయి. విజయవాడ, విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టును 2015లోనే అప్పటి టీడీపీ ప్రభుత్వం మొదటిసారిగా కేంద్రానికి పంపింది. వాటికి అప్పట్లోనే కేంద్రం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. కొత్త మెట్రో విధానానికి అనుగుణంగా మళ్లీ డిపిఆర్ సమర్పించాలంటూ వాటిని తిప్పి పంపింది. విశాఖ మెట్రోను 6,250 కోట్లతో మొదటి దశలో పనులు చేసేందుకు ప్రతిపాదనలు పంపింది. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తుంది. మార్చి 9వ తేదీలోగా ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని జీవీఎంసీ కమిషనర్ను ఆదేశించింది. 98వ వార్డుల్లో 2026 జనవరి నాటికి నమోదైన ఓటర్ల జాబితాను కలెక్టర్ కార్యాలయం నుంచి తీసుకోనున్నారు. మార్చి 9 తర్వాత ఆయా జాబితాను వార్డుల్లోనూ ముఖ్యమైన కార్యాలయాల వద్ద ప్రదర్శించనున్నారు. ప్రస్తుతం జీవీఎంసీ పాలకవర్గం కాలపరిమితి మార్చి 18వ తేదీతో ముగియనుంది. మార్చి 9వ తేదీలోగానే ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని ఎన్నికల సంఘం జీవీఎంసీని కోరింది. అయితే వార్డుల విభజన, కార్పొరేషన్లో పంచాయతీల విలీనం ఇందులో ముడిపడి ఉంది. భీమిలి నియోజకవర్గంలో 3 మండలాల్లోనూ 64 పంచాయతీలు విలీనం చేయాలన్న ప్రతిపాదన కూడా ప్రభుత్వం నుంచి జీవీఎంసీకి చేరింది. దీనికి సంబంధిత ధృవీకరణ పత్రాలు అందజేయాలని పంచాయతీరాజ్ శాఖకు జీవీఎంసీ కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ ద్వారా లేఖ పంపారు. జీవీఎంసీలో గతంలో భీమిల్లో 5 పంచాయతీలు, అనకాపల్లిలో 5 పంచాయతీలు, మొత్తం 10 పంచాయతీలు విలీనం చేశారు. తాజాగా 64 పంచాయతీలను జీవీఎంసీలో విలీనం చేయాలని ప్రభుత్వం నుండి ఆదేశాలు వచ్చాయి. దీని ప్రకారం చూసినా ప్రస్తుతం ఉన్న 98 వార్డుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఓటర్ల జాబితా మార్చి 9న ప్రకటిస్తే రిజర్వేషన్లు, వార్డుల విభజన ఖరారవుతాయి. విలీన పంచాయతీలు 64 కలిస్తే 98 వార్డుల సంఖ్య మరింతగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఆనందపురం, భీమిలి, పద్మనాభం మండలాల్లోని ఈ 64 పంచాయతీలు ఉండడం గమనార్హం. ఈ లెక్కన గతంలోనూ ఇప్పుడు చూసుకుంటే 69 పంచాయతీలు జీవీఎంసీలో విలీనం కానున్నాయి. గతంలో 10 పంచాయతీలను విలీనం చేస్తేనే వార్డుల సంఖ్య 72 నుంచి 98 వార్డులకు పెరిగింది. ఇప్పుడు 64 పంచాయతీలు విలీనమైతే వార్డుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే కలెక్టర్ నుండి పంచాయతీరాజ్ శాఖకు విలీన పంచాయతీ లేఖ ఆ శాఖ అధికారులకు వెళ్ళింది. విలీనాంశం కొలిక్కి వచ్చిన వెంటనే జీవీఎంసీ ఎన్నికలకు వెళ్లేందుకు మార్గం సుగమం అవుతుంది. ఈలోగా ఓటర్ల జాబితా రూపకల్పనపై అధికార యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ముక్కలు ముక్కలుగా చేసి ప్రైవేటీకరించేందుకు చేస్తున్న ప్రయత్నాలపై కార్మిక వర్గం పెద్ద ఎత్తున పోరాడుతుంది. ఈ నెల 12వ తేదీన దేశవ్యాప్త సమ్మెలో పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సత్తా చూపనున్నారు. విశాఖలో ప్రధానంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో ఏళ్ల తరబడి పోరాడుతున్న కార్మికులు సమ్మెకు సిద్ధమవుతున్నారు.
దేశవ్యాప్త సమ్మెతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన గుణపాఠం చెబుతామంటున్న సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగరావుతో మా బ్యూరో చీఫ్ చిట్టిబాబు ఫేస్ టు ఫేస్. ఈ నెల 12వ తేదీన దేశవ్యాప్త సమ్మెకు కార్మిక సంఘాలని పిలిపించి, అలాగే ఈ విశాఖపట్నంలో కూడా పెద్ద ఎత్తున సమ్మె చేయడానికి ఇప్పుడే సన్నాహక సమావేశాలు పెట్టడం, ర్యాలీలు చేయడం, పెద్ద ఎత్తున కార్మిక సంఘాన్ని అంతటినీ సమాయత్తం చేయడానికి సిఐటి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీలు కూడా చేశారు. రేపు 12వ తేదీ సమ్మె తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్ అంశాలపై మాట్లాడేందుకు మనతో సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహరావు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చెప్పండి సార్, ఈ సమ్మె ఎట్లాగా చేయబోతున్నారు? దేశవ్యాప్తంగా యావత్ కార్మిక వర్గం రైతాంగం కలిసి మొట్టమొదటిసారిగా ఫిబ్రవరి 12 పెద్ద ఎత్తున సమ్మె చేయాల్సినటువంటి పరిస్థితి ప్రభుత్వం కల్పించింది. కార్మికులు మా డిమాండ్ కోసం చేయడంలా ఉన్న హక్కుల్ని, ప్రాథమిక హక్కుల్ని కూడా తీసేయడం వల్ల తప్పనిసరి అయినటువంటి పరిస్థితుల్లో కార్మిక వర్గం సమ్మెలోకి వెళ్లాల్సి వచ్చింది. విశాఖపట్నం పెద్ద పారిశ్రామిక రాష్ట్రంలోనే అత్యంత ప్రధానమైన పారిశ్రామిక నగరం. దీంట్లో బ్రహ్మాండంగా చురుగ్గా జరుగుతుంది. ఎల్లుండి వేలాది మంది సమ్మె చేయడమే కాకుండా కార్మికులు రోడ్డు మీదకి వచ్చి తమ నిరసన తెలియజేయడం జరుగుతుంది. విశాఖలో ప్రభుత్వం యొక్క దుర్మార్గాన్ని ఎండగట్టడానికి కార్మిక వర్గం యావత్తు సిద్ధమవుతున్నారు. దీనికి ప్రధానమైన కారణం 1886లో 8 గంటల పని విధానాన్ని సాధించుకున్నారు. 7 నాయకులు ఉరితీశారు. కానీ అది ఒక సైన్స్. మనిషి అనేవాడు 8 గంటల పని, 8 గంటల విశ్రాంతి, 8 గంటల దినచర్య అని సైన్స్ అది. దీన్ని తర్వాత ప్రపంచం అంతా కూడా దీన్ని 8 గంటలు అమలు చేయాలని పోట్లాడి ఫ్యాక్టరీ చట్టం దేశంలో అన్నింటికంటే కూడా ప్రపంచంలో మనకు వెనక వచ్చింది. ఎందుకంటే స్వాతంత్రం లేదు మనకి. బ్రిటిష్ వాడి కాలంలో అమలు చేయలే, కానీ పోట్లాడి కొన్ని చోట్ల చేయించుకున్నారు. అట్లాంటిది తిరుగుబాట్లు చేసి 8 గంటలు పని అమలు చేయించుకుంటున్నారు. కానీ సుమారుగా 150 ఏళ్ల క్రితం సాధించుకున్న హక్కుని ఈరోజు చంద్రబాబు నాయుడు నేను 12 గంటలకు మార్చేస్తున్నానంటే మారిపోతుంది. కార్మిక వర్గం తిరగబడుతుంది. పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతాయి. దీన్ని ఈరోజు అన్ని విధాల చట్టం సంఘం పెట్టుకోకూడదు ఏంటి? మన రాజ్యాంగం చెప్పేది ఏంటి? ఆర్టికల్ 19 రైట్ ఆఫ్ అసోసియేషన్, ప్రాథమిక ఫండమెంటల్ రైట్ అది. నువ్వు దానికి నియమాలు పెడుతున్నావు. ఈరోజు 10% ఉండాలట. స్టీల్ ప్లాంట్ 30,000 మంది ఉన్నారు. 10% ఎవడన్నా పెట్టాడండి? ఎవరితో అవుతుందా? మా సంఘం 25 మందితోటి పెట్టాం. కానీ 2 ఏళ్ళు పనిచేసిన తర్వాత కార్మికులు దాన్ని గుర్తించి 3,500 ఓట్లు వేసి మాకు గుర్తింపు ఇచ్చారు. అందుకని ఎక్కడ కూడా నువ్వు సంఘం పెట్టుకోవడానికి రిజిస్ట్రేషన్కే లేకుండా సంఘం పెట్టనివ్వకుండా అడ్డుపడడానికి ఈరోజు సమ్మె చేయడానికి లేదంటారు. సమ్మె జన్మ హక్కు. తిలక్, లాలా లజపతి రాయ్ వీళ్ళు స్వాతంత్ర పోరాట యోధులు. వాళ్ళని కేసర్ అనే పత్రికలో బ్రిటిష్ ప్రభుత్వాన్ని విమర్శించారని ట్రేడ్ యూనియన్ నాయకుడిని అరెస్ట్ చేస్తే బొంబాయి నగరం అంతా అట్టుడికి పోయింది. 3 రోజులు సమ్మె చేశారు. ఆయన 3 ఏళ్ళు జైలు శిక్ష చేస్తే 3 రోజులు మొత్తం యావత్ కార్మిక వర్గం సమ్మె చేసింది. అది బ్రిటిష్ వాడి కాలం నుంచి ఈరోజు కార్మికులు సమ్మె హక్కు అనేటువంటిది తమ నిరసన తెలియజేయడానికి, తమ హక్కుల గురించి పోట్లాడడానికి సమ్మె అనేది మా హక్కు. అది స్టీల్ ప్లాంట్ విషయంలో చంద్రబాబు చెప్తున్నటువంటి వాస్తవం ఎంత, నిజం ఎంత? దాంట్లో చంద్రబాబు నాయుడు గారు స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడుతున్నారు. ఆయనకి ఏ రైటు లేదు. ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క స్టీల్ ప్లాంట్. ఈయన వచ్చిన తర్వాత ఆయనే స్టీల్ ప్లాంట్ నడుపుతున్నట్టు, ఆయనే లాభాలు తెప్పిస్తున్నట్టు, ఆయన వల్లనే ఉత్పత్తి పెరుగుతున్నట్టు చెబుతున్నారు. ఇది 10 అబద్ధాలు. ఈ ప్రభుత్వం వచ్చే ఈ సంవత్సరం లెక్క తీసుకోండి, ఇప్పుడు 9 నెలలు అయింది. 9 నెలలు కలిపి 700 కోట్లు లాస్లో ఉన్నాం. ఈ లాస్ రావడానికి కారణం ఏమిటంటే ముడి సరుకు ఇనప ఖనిజాన్ని మనం బయట మార్కెట్లో కొంటున్నాం. అది 6,000 నుంచి టన్ను 8,000 అవుతుంది. మామూలుగా మిగిలినటువంటి స్టీల్ ప్లాంట్ టాటావాడు కానీ బిలాయ్, బొకారో, దుర్గాపూర్, శైలి వీళ్ళందరికీ కూడా తొవ్వి తీసుకుంటే 800 రూపాయలు అవుతుంది. మనకి 6,000 నుంచి 8 రూపాయలు టన్ను కొంటున్నాం. ఇది కారణం. సొంత గనులు ఇవ్వండి. స్టీల్ ప్లాంట్ సమస్య నిజంగా ఎవరైనా ఏ ప్రభుత్వం అయినా దాన్ని న్యాయం చేశారని అంటే దానికి సొంత గనులు సమకూర్చడం ఏకైక లక్ష్యం. అది జరిగితే అన్నీ అయిపోయినట్టే. అది నువ్వు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురా. నీకు శక్తి ఉంది. ఇప్పుడు ఇంకెప్పుడు ఇంత శక్తి ఎవరికి రాదు, అవకాశం రాదు. కేంద్ర ప్రభుత్వం నీ మీద ఆధారపడి ఉంది. బీహార్ అందుకే ఎన్ని సాధించుకోవాలని సాధించుకున్నారు.
నువ్వేం సాధించావు చెప్పండి? అమరావతికి అప్పు తేవడం గొప్ప, అలాగే పోలవరానికి 3,000 కోట్ల రూపాయలు తీసుకురావడం గొప్ప, 25,000 కోట్ల రూపాయలు పోలవరం నిర్వాసితులకి కోసం ఖర్చు పెట్టాలి. నువ్వు 3,000 తీసుకొచ్చి నేను ఘనంగా సాధించానని చెప్తున్నారు. ఈ 2 తీసుకొచ్చి ఈరోజు మీ సొంత పనులు ఏం చేసుకుంటున్నారో తెలియదు. ఎన్ని భూములు తీసుకోవడానికి ఇంకా ఏమేం కావాల్సినవి మీ ఏ కోరికలు తీర్చుకుంటున్నారో మాకు తెలియదు. ప్రజలకి మాత్రం మీరు చెప్పేది ఇది. కానీ స్టీల్ ప్లాంట్కి మాత్రం చేయకపోతే మీరు ఎన్నికల ముందు చెప్పిన వాగ్దానాన్ని ఈరోజు ఒమ్ము చేసి ప్రజలను మోసం చేయాలనుకుంటే మీ మోసం ఖచ్చితంగా తెలుస్తుంది. ఈరోజు నష్టాలకు నెట్టడానికి కారణం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరిది బాధ్యత. ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క ప్లాంటు, కానీ దాని మీద ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత మీకుంది. అది మీరు చేయడంలా కార్మికుడికి, ప్రతి కార్మికుడికి 3 లక్షల నుంచి 5 లక్షలు అప్పు అండి. కార్మికులకు అప్పు, జీతం ఇవ్వడంలా. అలాగే 1/1/2017 నుంచి జీతాలు పెరగాలి. అప్పటి నుంచి జీతాలు పెంచలా. ఇదివరకు పద్ధతి ప్రతి 5 ఏళ్ళకి జీతాలు పెరిగేవి, జీతాలు పెంచలా. ఉన్న ఇన్సెంటివ్ తీశారు, బోనస్ తీసేశారు, హౌస్ రెంట్ తీసేశారు. సగం జీతం, ఆ సగం జీతంలో కూడా మళ్ళా సగం కటింగ్ అనేటువంటిది చేసి కార్మికుడు అంటే పొగబెట్టి పొమ్మన్నట్టుగా కార్మికులు పొమ్మండం, 10,000 మందిని తీసేయడం. 2024 అక్టోబర్ నుంచి 2025 అక్టోబరు ఒక్క సంవత్సరంలో 10,000 మందిని కార్మికుల నుంచి తొలగించారు. ఉత్పత్తి వస్తుందని అంటున్నారు, కానీ చరిత్రలో 40 ఏళ్ళు స్టీల్ ప్లాంట్ పుట్టిన తర్వాత మన ట్రిప్ ఆఫ్ అయిపోయిందండి. ఉదయం 9 గంటలకు కరెంట్ ఆగిపోతే రాత్రి మళ్ళీ 9 గంటల దాకా కరెంటు ఆగిపోవడం అనేది స్టీల్ ప్లాంట్, ప్రాసెస్ ప్లాంట్. ఇవన్నీ సమస్యలు రావడానికి కారణం ఏంటి? కార్మికులు తీసేసే సమస్యలు వస్తాయి. ఇవి ఆటోమేషన్ ప్లాంట్ నడుస్తూ ఉంటుంది, కానీ సమస్య వచ్చినప్పుడు కార్మికుడు దానికి నిరంతరం కాసుకొని ఉంటారు. ఎప్పుడు సమస్య వస్తే తక్షణం దాన్ని పరిష్కరిస్తారు. అట్లాంటి కార్మికులు లేకుండా చేశారు మీరు. కార్మిక వర్గాన్ని 3 చేసే పని, నా పక్కన అటు ఇటు ఉండే కార్మికులు 2 లేరు, నేను ఒక్కడే 3 పని చేస్తున్నారు. ఈరోజు అది వాస్తవ పరిస్థితి. ఒక్క అరగంట కూడా ఎవరికి పర్మిషన్లు ఉండవు. అత్యవసర మెడికల్ పనులకు కూడా వెళ్ళేదానికి లేకుండా ఈరోజు ప్లాంట్లో నిర్బంధం, నాయకుల మీద నిర్బంధం, యూనియన్ అనేది లేకుండా ఇది ఒక ప్రయోగశాలగా మార్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ దేశంలోనే ప్రభుత్వ రంగ పరిశ్రమలో ఒక ప్రయోగశాల ఇది. నో యూనియన్లు లేకుండా చేశారు. యూనియన్తో మాట్లాడడంలో స్టీల్ సెక్రటరీ, అలాగే CMD గారు లేదా చీఫ్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ స్టీల్ ప్లాంట్ నడుపుతారండి. ఇది పబ్లిక్ సెక్టర్. నిరంతరం ప్రతి డిపార్ట్మెంటు సెక్షన్లో వచ్చేటువంటివి అక్కడ కార్మికులను కూర్చొని డిపార్ట్మెంట్ కమిటీలు, సెక్షన్ కమిటీలు, రకరకాలైనటువంటి కమిటీలన్నీ ఉంటాయి, సేఫ్టీ కమిటీలు. ఇవేవి ఫంక్షనింగ్ లేదు. మొత్తం డీయూనియనైజేషన్, యూనియన్ లేకుండా ప్రైవేటు వాడి చేతిలో, మార్వాడి కంపెనీ చేతిలో పెట్టినట్టుగా దీన్ని ప్రైవేటుకి అప్పగించడానికి ఏమి చేయాలో అది చేస్తున్నారు. ఇది ప్రయోగం. నువ్వు ఈ ప్రయోగం ఫెయిల్ అయింది. ఇప్పుడు 42 ప్యాకేజీలు చేసి అంతా ఇవ్వాలనుకున్నారు, ఒక్కడు రాలా. వచ్చిన వాళ్ళు అందరూ పారిపోయారు. సెంట్రల్ ప్లాంట్ నుంచి స్టార్ట్ చేస్తే ఒక్క బ్లాస్ట్ ఫర్నెస్ కానీ, SMS కానీ, మిల్స్ కానీ ఒక్క దాంట్లో కూడా ఒక్క కాంట్రాక్టర్ కూడా నిలవలా. టెండర్లే ఇలా చాలా వాటిల్లో. కానీ కార్మికులు పనిచేసే వాళ్ళని, బ్రహ్మాండంగా కష్టపడి పనిచేసే వాళ్ళని ఈరోజు తొలగించి హైలీ స్కిల్డ్, దేశంలోని అత్యంత నైపుణ్యం కలిగినటువంటి కార్మికులు మన వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఉన్నారు. వాళ్ళతో నైపుణ్యంగా బ్రహ్మాండమైన క్వాలిటీ ఉత్పత్తి చేసేవాళ్ళం. ఈరోజు నాసిరకం స్టీల్ తయారవుతుందని రిజెక్ట్ అయిపోతున్నాయి. వేల టన్నులు రిజెక్ట్ అయిపోతున్నాయి, నష్టాలు వస్తున్నాయి. ఈ నష్టాలకు కారణం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తప్ప కార్మిక వర్గం కాదు. కష్టపడేటువంటి వాళ్ళని ఈరోజు మీరు హింసిస్తున్నారు. వాళ్ళని ఎంత నిర్బంధం ప్రయోగిస్తున్నారో, ఎమర్జెన్సీ వాతావరణాన్ని ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ పెట్టి ఎంతకాలం మీరు నడుపుతారో చూస్తాం. ఇది నీ వల్ల కాదు. అందువల్ల ఈరోజు దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 12వ తేదీ సమ్మె. ఈరోజు కార్మిక వర్గం అక్కడ ఇంత నిర్బంధంలో కూడా సమ్మెలో పాల్గొని కార్మిక వర్గం సమ్మెకు సిద్ధమవుతున్నారు. ఆ కార్మిక వర్గం, యావత్ కార్మిక వర్గం కూడా సమ్మెలో పాల్గొవాలని, విశాఖ స్టీల్ ప్లాంట్లో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాల్ని తూర్పారబట్టి వాటిని పూర్తిగా ప్రజల్లో వారి యొక్క ద్రోహాన్ని ఎండగట్టాలని కార్మిక వర్గాన్ని CITU తరఫున కోరుతున్నాం. ఇది 12వ తేదీన దేశవ్యాప్తంగా జరిగే సమ్మెలో స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడతామని CITU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి CH నరసింహరావు చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో చిట్టుబాబు SDB విశాఖ నుంచి.
వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జూలై 7వ తేదీ వరకు గోదావరి పుష్కరాలు జరగనున్నాయి. ఈ పుష్కరాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, ఎస్పీ నరసింహ కిషోర్, నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా, ఆర్డీఓ రాణి సుష్మిత తదితరులు ఈ పుష్కర్ ఘాట్లను పరిశీలించారు. గౌతమి ఘాట్, పుష్కర ఘాట్లతో పాటు గోదావరిని ఆనుకుని 5 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఉమ్మడి జిల్లాల్లోని అన్ని ఆలయాలను అభివృద్ధి చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. శివాలయాలు, వైష్ణవ ఆలయాలను 2 సర్క్యూట్లుగా ఏర్పాటు చేయాలని దేవాదాయ శాఖకు ఇప్పటికే ఆదేశాలు వెళ్లాయి. రాజమహేంద్రవరంలో టీటీడీ నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేయడానికి రోజుకు 5,000 మందికి అన్నదానం వసతి కల్పించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తుంది. జాతీయ రహదారులకు అనుసంధానమయ్యే R&B రోడ్లకు సంబంధించి ప్రతిపాదనలు పంపిస్తే కేంద్రం నుంచి నిధులు రప్పించేందుకు ప్రజాప్రతినిధులు ప్రయత్నాలు ప్రారంభించారు. పుష్కర్ ఘాట్లను అత్యంత సుందరంగా తీర్చిదిద్దడమే కాకుండా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. యాత్రికులు బస చేసేందుకు హోమ్ స్టే, అత్యున్నత ప్రమాణాలతో టెంట్ సిటీలు అందుబాటులోకి తీసుకురానున్నారు. మూడు ప్లాట్ఫారాలు మ్యాచ్ అయినాయి సార్. కింద అభివృద్ధి వేగవంతంగా జరిగేందుకు అధికారులు సహకరించాలని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు కోరారు. జీవీఎంసీ గాజువాక జోన్ సమీక్షా సమావేశం స్థానిక క్లబ్ హాల్లో నిర్వహించారు. ప్రజాధనంతో నిర్మించిన భవనాలను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తేవాలని సూచించారు. అధికారులు జవాబుదారీతనంతో పనిచేయాలని కోరారు. పార్కులు, శ్మశాన వాటికలు, క్రీడా మైదానాల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని కోరారు. అనాలోచిత నిర్ణయాలు తీసుకోవద్దని, ప్రజలకు ఉపయోగపడే ప్రతి కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. సమావేశంలో ఆయా వార్డుల కార్పొరేటర్లు వార్డుల్లో సమస్యలను ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరాజు, జెడ్సీ శేషాద్రి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మరి జీవీఎంసీ కమిషనర్ అలాగే డిపార్ట్మెంట్లో జీవీఎంసీ డిపార్ట్మెంట్ హెడ్స్ని అందరినీ కూడా ఉన్నత స్థాయి అధికారులు పిలిచి ఇక్కడ రివ్యూ పెట్టడం జరిగిందండి. ముఖ్యంగా ఇది గాజువాక మన జోన్ 6, జోన్ 8కి సంబంధించి వీటిలో రివ్యూ చేయడం జరిగిందండి. ఈ రివ్యూలో స్థానిక కార్పొరేటర్స్ వాళ్ళు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏవైతే ప్రజలు కోరుకుంటున్నారో వాటి మీద చర్చించడం జరిగింది. ప్రధానంగా హైవేకి సంబంధించి ఆ రోడ్డు సర్వీస్ రోడ్లు ఎక్స్టెన్షన్ చేయాలండి. 2014 నుంచి 19 మధ్యన మేము అటు శీలనగర్ నుంచి గాజువాక వరకు కూడా ఉన్న అక్కడక్కడ ఎక్కడైతే లేవో అక్కడ సర్వీస్ రోడ్లు పెట్టాం. ఇప్పుడు గాజువాక నుంచి అటు లంకిలపాలెం వరకు కూడా ప్రపోజల్ పెట్టామండి. సో ఇందులో ఏంటంటే కొంచెం కొన్ని బిల్డింగ్స్ నిర్మాణం చేస్తారు, అది డిమాలిష్ చేయాల్సిన అవసరం ఉంది. దాని మీద అది అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ ఓనర్స్తోని అక్కడ ఎంత రోడ్డు ఉంది, రోడ్డు ఎక్స్టెన్షన్ ఎంతవరకు జరిగింది, అసలు రోడ్డు ఎక్విజేషన్ జరిగింది లేదా దాని మీద పూర్తి స్థాయిలో మన జీవీఎంసీ టేకప్ చేయమని చెప్పాం. ఎందుకంటే నేషనల్ హైవే అనేది వారు మెట్రో మీద వాటి మీద ఉన్నారు. మెట్రో నెక్స్ట్ డబుల్ డెక్కర్ డోర్ అని చెప్పేసి వాళ్ళు ప్రపోజల్ వాళ్ళు చేస్తున్నారు. కానీ ముందుగా ఇక్కడ గాజువాక నుంచి మనకి కోమన్పాలెం వరకైనా సరే ఆ సర్వీస్ రోడ్డు వేయడానికి జీవీఎంసీ ముందుకు రావాలని చెప్పేసి ఒత్తిడి తేవడం జరుగుతుందండి. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొని శ్రీవారి ఆశీస్సులు అందుకున్నారు. సినీ నిర్మాత నాగవంశీ, హీరో విశ్వక్షేన్, ప్రభుత్వ విప్ డాక్టర్ సుబ్బరాజు, టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమాలు వేర్వేరుగా శ్రీవారి సేవలో పాల్గొన్నారు. తొలుత వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అమెరికా వీసా నిబంధనల్లో పెను మార్పులు వచ్చాయని అంతర్జాతీయ ఇమిగ్రేషన్ అటార్నీ నడుదూర్ ఎస్ కుమార్ తెలిపారు. బీచ్ రోడ్లోని హోటల్లో మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది భారతీయ విద్యార్థులకు జారీ చేసే F1 వీసాల్లో 50% తగ్గుదల నమోదైందన్నారు. H1B వీసా నిబంధనల్లో వచ్చిన మార్పులు, పెరిగిన ఫీజులు, గ్రీన్ కార్డు కోసం వేచి చూడాల్సిన సుదీర్ఘ కాలం దృష్ట్యా భారతీయులకు EB5 ఇన్వెస్టర్ ప్రోగ్రాం సురక్షితమైన ప్రత్యామ్నాయంగా మారిందని అన్నారు.
విద్యార్థి పని, వీసాల నుండి గ్రీన్ కార్డ్ బ్యాక్లాగుల వరకు భారతీయ దరఖాస్తుదారులు కఠినమైన తనిఖీలు, జాప్యాన్ని ఎదుర్కొంటున్నారని చెప్పారు. అందుకే EB-5 ఇన్వెస్టర్ ప్రోగ్రాం ప్రత్యామ్నాయ మార్గాలను అర్థం చేసుకోవడం ఎంతో కీలకమన్నారు. అమెరికాలో ఉన్న EB-5 దరఖాస్తుదారులు 5 నెలల్లోనే పనిచేయడానికి అనుమతి పొందవచ్చని, కాన్సులేట్ సందర్శనలు అవసరం లేదని చెప్పారు. పెట్టుబడి భద్రతే తమ ప్రాథమిక లక్ష్యమన్నారు. నా తెలుగు మిత్రులకు, పత్రికారులకు నమస్కారాలు. I'll first speak in English. If there are any questions, I'll take them in Telugu, if you feel more comfortable. I'm on a tour promoting, in some ways, immigration as a vehicle of prosperity for both India and as well as the US. I'll cover about 5 subjects. First, the recent Indo-US trade agreement that was announced last week. Second, about the student visas, the F1 visas. Third, about the H1B visas. 4, I'm going to speak to you about immigration to the US. That means, how do you get a green card? And finally, and most importantly, I will discuss about what is described as an EB-5, which is an investment-based visa in the US. So let me start with the Indo-US trade agreement. It was announced last week, and it is a trade agreement that has been worked out after many, many months of negotiation. The trade agreement has 2 chapters. The first chapter deals with tariffs, and there has been an overall reduction to 12%. And this is unprecedented. US is giving India a primary spot as a trading partner. And we can say in some ways we are given the status of most favored nation. As a result of the trade agreement, I have reason to be optimistic, and so should you, that it will promote trillions of dollars of trade in the coming years. It opens the door to both countries benefiting from this trade deal. Our economy will grow. We are already the 3rd to 4th the highest country in terms of our GDP. And this trillions of dollars of trade will put us in a primary spot in relationship to most of the other countries. The 12% trade agreement is better than what they offered China. Is better than what they offered to many other countries, Vietnam, Thailand, and I can go on and on. So therefore, this trade agreement should be seen as a first step up toward a major economy. టీటీడీఏ నెయ్యి ఉత్పత్తి చేసి ప్రసాదాల్లో ఉపయోగించాలని హిందూ ధర్మ ప్రచారకులు రాధా మనోహర్ దాస్ సూచించారు. ఓ హోటల్లో మీడియాతో మాట్లాడారు. టీటీడీ నెయ్యి ఉత్పత్తి చేయకపోవడం తప్పని చెప్పారు. ప్రభుత్వ భూముల్లో గోశాలలను నిర్మించి గోవులను సంరక్షించాలన్నారు. గోవులను భారీగా పెంచి తద్వారా తిరుమలలో నెయ్యి కరువు లేకుండా చూసుకోవాలని తెలిపారు. సాధువులు పీఠాధిపతులతో సమావేశం ఏర్పాటు చేసి తిరుమల ఖ్యాతిని రెట్టింపు చేయాలని కోరారు. అందుకని అఖిలపక్షం వెయ్యాలా వద్దా? నెయ్యి విషయంలో గో సంరక్షణ భారీగా జరగాల వద్దా? అమ్మా చాలాసేపు వాళ్ళు వాళ్ళు అంటున్నారు కదా, వాళ్ళు అంటే ఎవరండి? ఎవరు దోషులైతే వాళ్ళు. గవర్నమెంట్ కల్తీ జరిగిందని మీరు భావిస్తున్నారా? నేను భావించలేదు సార్. ఇప్పుడు మనం చెక్ చేయలేదు కదా సార్. ఎవరు దానికోసం సిట్ వేశారు, వారి నుంచి వచ్చిన రిపోర్ట్ బట్టి మనం. అది కాకుండా మీరు ఇందాక వాడిన ఆ వాళ్ళల్లో ఒకరు
అవును సిట్టు, నేను కూడా ఆ సిట్టే చెప్తున్నాను. మన సొంతం ఏం మాట్లాడతాను సార్? మీ జేబులో ఏముందో నేను ఎలా చెప్తాను, నా జేబులో ఏముందో మీరు ఎలా చెప్తారు? వాళ్ళు కదా ఇవ్వాల్సింది, వాళ్ళు ఏమి ఇచ్చారు మీరు చదివే ఉంటారు కదా. అంటే డిపెండ్ ఆన్ సిట్ రిపోర్ట్ వీ హ్యావ్ టు డిస్కస్. అమ్మ నేను ఒక్క నిమిషం వినాలి. అమ్మ కదా, అమ్మతో ఏం మాట్లాడతాం? అమ్మ బాగున్నారా అని అడిగాం, పిల్లలు ఎంతమంది అని అడిగాం, 2 అని చెప్పారు, ఒక అబ్బాయి పేరే చెప్పారు, ఆ ఇంట్లో ఉండే అబ్బాయి, మళ్ళీ పెళ్ళి అవ్వాలన్నారు, ఏదో తాడో మాలో ఇచ్చాను, రుద్రాక్ష ఏదో ఇచ్చాను, అదే వాళ్ళ ఆయన గారికి బాగోలేదు అని చెప్పారు, ఆయనకి ఏదో కరుంగళ మాల ఏదో ఇచ్చాను. కూటమి హామీ మేరకు టిట్కో ఇళ్ల లబ్ధిదారులకు రుణమాఫీ చేయాలని ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. హామీలకు విరుద్ధంగా టిట్కో ఇళ్ల లబ్ధిదారులపై బ్యాంకు అధికారులు సాగిస్తున్న వేధింపులను అరికట్టాలని కోరుతూ జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట నిరసన చేపట్టారు. టిట్కో లబ్ధిదారులకు రుణమాఫీ చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి 2 ఏళ్లైనా అమలు చేయలేదని మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాల్లో టిట్కో లబ్ధిదారులకు రుణమాఫీ చేస్తామని తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. నిరసనలో వెంకటలక్ష్మి, రామకృష్ణ, నూకరాజు, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఆ తర్వాత మన 2024 ఎన్నికలు వచ్చేసరికల్లా టీడీపీ కూటమి ప్రభుత్వం తిరిగి ఎన్నికలకు గెలవడానికి ఏదైతే బ్యాంకుల ద్వారా రుణాన్ని ఇప్పించారో ఆ రుణమంతా మేము మాఫీ చేస్తామని అటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే కానీ అందరూ కూడా లబ్ధిదారులకు చెప్పి ఉన్నారు. ఆ రకంగా మొత్తంగా టిట్కో లబ్ధిదారులు లక్షలాది మంది రాష్ట్ర వ్యాప్తంగా అవుతున్నారో ఈ లబ్ధిదారులందరి యొక్క ఓట్లని ఆ రకంగా రుణమాఫీ చేస్తామని చెప్పేసి వాళ్ళు వేయించుకున్న పరిస్థితి ఉంది. ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా ఎమ్మెల్యేలు ఇక్కడ విశాఖ నగరపతిలో ఉన్న ఎమ్మెల్యేలు ముఖ్యంగా గణబాబు గారు చాలా స్పష్టంగా లబ్ధిదారులకు చెప్పారు రుణమాఫీ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మరి కట్టాల్సిన పని లేదని గణబాబు గారు చెప్పారు. ఆ ప్రకారం మరి లబ్ధిదారులు కూడా ఎవరు కూడా టిట్కో లబ్ధిదారులు ఎవరు కూడా మరి రుణాలు చెల్లించలేదు. కానీ ఇప్పుడు బ్యాంక్ అధికారులు, యూనియన్ బ్యాంక్ అధికారులు మరి ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి సాకలగడ్డ ఏరియాలో ఉన్నటువంటి ఇళ్లకి, అదేవిధంగా పైడిమమ్మ కాలనీలో ఉన్న ఇళ్ళకి, అదేవిధంగా ముచ్చిమమ్మ కాలనీలో ఉన్న ఇళ్ళకి వీటన్నిటి కూడా నోటీసులు ఇచ్చి మరి వాళ్ళ స్వాధీన పత్రాలను కూడా అంటించి ఇలా బ్యాంకు దాన్ని స్వాధీనం చేసినట్టుగా ప్రకటించారు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. వెంటనే ఈనాటువంటి కూటమి ప్రభుత్వం తాను ఎన్నికల మీద ఇచ్చినటువంటి ప్రజలకు ఇచ్చిన హామీకి అనుగుణంగా వెంటనే వీటిని కూడా ఈ నోటీసులను రద్దు చేసి మొత్తం ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు జరగబోతున్నాయి కాబట్టి ఈ నగర పరిధిలోని ఎమ్మెల్యే కానీ రాష్ట్ర వ్యాప్తంగా టిట్కోలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా మరి ఇలా మరి చంద్రబాబు ప్రభుత్వంతో అక్కడ అసెంబ్లీలో చర్చించి ఈ రుణాన్ని మాఫీ చేయాలని చెప్పేసి మేము ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తా ఉన్నాం. సరే అనేసి మేము అందరికి అతనికి ఓట్లు వేసాము, గెలిచారు, ఇల్లు కట్టారండి. మాకు ఇప్పుడు ఏంటంటే బ్యాంక్ వాళ్ళకి ఇచ్చేసారండి మా చేతిలోని కాగితాలన్నీ పట్టుకెళ్ళి. బ్యాంక్ వాళ్ళు ఏంటంటున్నారంటే ఇప్పుడు మీరు ఇల్లు డబ్బులు కానీ కట్టకపోతే మీ ఇల్లు సీల్ వేస్తామంటున్నారండి. మాకేంటంటే గతంలో విద్యుత్ కోటాలోని కూడా మీకు ఇల్లు కట్టించి ఇస్తామన్నారండి. ఈ రోజు రూపాయి కట్టకుండా మాకు ఇల్లు ఇస్తామన్నారండి. ఈ రోజు ఇప్పుడు మమ్మల్ని ఏమో 8 లక్షలు 9 లక్షలు తెచ్చి కట్టమంటున్నారండి. మేము కూలాడితే కొండాలేని పరిస్థితి అండి మా పరిస్థితి. మేము కట్టాలా సవ్వాలా చెప్పండి. ప్రభుత్వాన్ని మేము ఇదే అడుగుతున్నామండి. మేము చచ్చిపోమండి, ఆ ఇళ్ళలోనే చచ్చిపోతామండి. లేదంటే మీరు ఏం దయచేసి ప్రభుత్వం మాకు చంద్రబాబు నాయుడు గారు మాకు ప్రభుత్వంలో మాకు ఇల్లులు కట్టించి ఇచ్చాము, రూపాయి మీకు వద్దు అని అన్నారండి. రూపాయి ఇవ్వము, మేము కట్టొద్దమ్మా మీరు రూపాయి అని అన్నారండి. కానీ ఈరోజు ఏమంటున్నారంటే 8 లక్షలు కట్టమంటున్నారండి. ఆ 8 లక్షలు మేము కట్టే స్తోమతుంటే మేము అతను కట్టించే ఇచ్చే వరకు మేము ఇళ్లలో ఉండలేమండి. మరి మీరు ఏది ప్రయోజనం చేస్తారో అతను ఏం చేస్తారో దాన్ని పెట్టి మేము అడుగుతున్నాం. ప్రజల రవాణా అవసరాలకు తగ్గట్టుగా ఆర్టీసీ బస్సుల సంఖ్య పెంచాలని సిపిఎం జిల్లా కార్యదర్శి జగ్గునాయుడు డిమాండ్ చేశారు. ఆర్టీసీ ఆర్ఎం కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. తొలుత జీవీఎంసీ గాంధీ విగ్రహం నుండి ర్యాలీగా వచ్చి ఆర్ఎంకు వినతి పత్రం అందజేశారు. బస్సుల సంఖ్య పెంచకపోవడంతో పేద, సాధారణ ఉద్యోగులు, విద్యార్థులు, మహిళలు, దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. 30 లక్షల జనాభా ఉన్న జిల్లాల్లో 1000 మందికి ఒక ఆర్టీసీ బస్సు ఉండాలన్న నిబంధనను ప్రభుత్వం అమలు చేయకపోవడం దారుణమన్నారు. సాధారణ ప్రయాణికులకు సరిపడా ఆర్టీసీ బస్సులు నడపకపోగా గీతం కాలేజీతో పాటు పలు ప్రైవేట్ విద్యాసంస్థలు కాలేజీలకు బస్సులు కేటాయిస్తున్నారన్నారు. వెంటనే వాటిని రద్దు చేయాలని కోరారు. నిరసనలో కుమార్, పద్మ, మణి, కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర పట్టణాభివృద్ధి సంస్థ చెప్పినటువంటి నిబంధనలు కానీ రవాణా రంగ నిపుణులుగా చెప్పిన దాని ప్రకారం పట్టణాల్లో ప్రతి 1000 మంది జనాభాకి 0.5 నుండి ఒక బస్సు కేటాయించాలి. ఆ విధంగా విశాఖ జిల్లాకి దాదాపు 2500 బస్సులు ప్రభుత్వం ఏర్పాటు చేయాలి.
కానీ కేవలం 740 బస్సులు మాత్రమే ప్రభుత్వం నడుపుతూ ఉంది. ఈ బస్సులో కూడా చాలా బస్సులు పాతపడిపోయాయి, అవి నడవడానికి మొరాయిస్తున్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నువ్వు శ్రీశక్తి పథకం పెట్టి మంచి చేశారని చెప్పని ఘనంగా చెప్తున్నావు, కానీ ఆచరణలో ప్రజానీకానికి కావాల్సిన బస్సులు ఏర్పాటు చేయకుండా నరకయాత్ర అనిపించే విధంగా మీరు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వెంటనే జోక్యం చేసుకొని జిల్లా ప్రజానీకం తాలూకు అవసరాలు తగ్గట్టుగా ఆర్టీసీ బస్సుల్ని 1760 నూతన బస్సులు కొనుగోలు చేసి వెంటనే నడపాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక పక్క ప్రజానీకం బస్సులు లేక ఇబ్బంది పడుతుంటే విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్ గీతం సంస్థకి ఆర్టీసీ 27 బస్సులు కేటాయించింది. ఏమిటి ఎంపీ గారు పేదవాళ్ళ గీతం సంస్థ సేవ చేస్తూ ఉందా? వేల కోట్ల రూపాయలు వాళ్ళు ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు బస్సులు కొనుక్కోలేరా? ప్రభుత్వం వాళ్ళకి బస్సులు కేటాయిస్తుంది. ఎంపీ బస్సులు తీసుకోవడం తప్పు, ప్రభుత్వం కేటాయించడం తప్పు. కాబట్టి గీతం సంస్థ కానీ ఇతర ప్రైవేట్ సంస్థకు ఏదైతే ఆర్టీసీ బస్సులు ఇచ్చారో ఆ బస్సులు వెంటనే వెనక్కి తీసుకొని ప్రజల కోసం నడపాలని చెప్పని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకి, సంపన్నులకి ఆగ మేఘాల మీద వేల కోట్ల రూపాయలు రాయితీలు కల్పిస్తూ ఉంది, భూములు కేటాయిస్తూ ఉంది. ఒక పక్క చెప్తున్నారు మేము ప్రపంచంలోనే విశాఖని అత్యున్నత నగరంగా తీర్చిదిద్దామని చెప్పంటున్నారు. ప్రయాణికులకి డ్యూటీకి ఇబ్బంది లేకుండా అవసరం చర్యలు చేపట్టాలి. రాత్రులు ఈరోజు కూడా బస్సులు లేక ఇబ్బంది పడుతూ ఉన్నాం, కానీ రాత్రులు బస్సులు ఏర్పాటు చేయాలి. 2024 గంటలు కూడా బస్సులు ఇబ్బంది చర్యలు చేపట్టాలి. ఏ ప్రాంతాలకి బస్సులు లేవు, నిలిచిపోయాయో ఆ ప్రాంతాలకు బస్సులు వెళ్ళిపోయే విధంగా చర్యలు చేపట్టమని చెప్పని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేయక తప్పదని చెప్పని మీ ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాం. అర్థమవుతుంది ఈరోజు బస్సుల రద్దీతోటి చాలా ఇబ్బందులు పడుతున్నారు. మహిళలు, గర్భిణీ స్త్రీలు ఈరోజు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే విద్యార్థులు, యువకులు, అలాగే ముసలి వాళ్ళు, వికలాంగులు వీళ్ళు బస్సుల్లో ప్రయాణాలు చేయాలనంటే బస్సుల రద్దీతోటి అలాగే ముసలి వాళ్ళు, వికలాంగులు వీళ్ళు బస్సుల్లో ప్రయాణాలు చేయాలనంటే బస్సుల రద్దీతోటి చాలా ఇబ్బందులు పడుతున్నారు. జనాభా తగినట్టుగా విశాఖపట్నం జనాభా తగినట్టుగా బస్సుల సంఖ్య లేవు అని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతుంది. ఈ రోజు విశాఖ ప్రజలకి అవసరమైనట్టుగా ఇంకో 2500 బస్సులు అవసరం అయినప్పటికీ కూడా బస్సుల సంఖ్య పెంచలేదు. కానీ ఈ రోజు స్త్రీశక్తి పథకాన్ని పెట్టి ఈ రోజు తాంబూలం ఇచ్చాం తన్నుకు చావండి అనే పద్ధతిలోనూ ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. బస్సులు చాలా రద్దీగా ఉంటున్నాయి. అలాగే అన్ని బస్ స్టాపుల్లో కూడా బస్సులు అనేవి ఆపడం లేదు. ఈ రోజు బస్సులో కండక్టర్లు, డ్రైవర్లు కూడా అసహనం అనేది పెరుగుతుంది. వాళ్ళ మీద పని ఒత్తిడి అనేది బాగా పెరుగుతుంది. ఖచ్చితంగా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే బస్సుల సంఖ్య పెంచాలి అని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు బస్సుల సంఖ్య పెంచకపోగా ఉన్న బస్సుల్లోనే గీతం కాలేజీ లాంటి సంస్థలకి కొన్ని బస్సుల్ని డైవర్ట్ చేయడం అనేది జరిగింది. అలాగే ప్రైవేటు సంస్థలకు కూడా ఈరోజు బస్సులను డైవర్ట్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఈరోజు ఈ ప్రభుత్వం ఎవరి పక్షాన ఉంది అని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు కార్పొరేట్ సంస్థలు, విద్యా సంస్థలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పక్షాన వ్యవహరించి వాళ్ళకి బస్సులు అనేవి ఉచితంగా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఖచ్చితంగా బస్సులన్నింటినీ హెడ్లైన్స్ మరోసారి. విశాఖ మెట్రోకు కేంద్రం పచ్చజెండా. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబుకు స్వయంగా చెప్పిన కేంద్ర మంత్రి మురళీ మనోహర్ లాల్. జీవీఎంసీ ఎన్నికలకు రంగం సిద్ధం. మార్చి 9న ఓటర్ల జాబితా. 64 పంచాయతీలను విలీనం చేయాలంటూ పంచాయతీరాజ్ శాఖకు లేఖ. స్టీల్ ప్లాంట్ ను ముక్కలుగా చేసి ప్రైవేటీకరిస్తున్న పాలకులకు గుణపాఠం చెబుతాం. దేశవ్యాప్త సమ్మెతో కేంద్రానికి కనువిప్పు కలిగిస్తామన్న సిఐటియు నేత నరసింగరావు. 2027 జూన్లో జరిగే గోదావరి పుష్కరాలకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు. ఘాట్లను పరిశీలించిన అధికార బృందం. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.